అందరికీ నమస్కారం. Hello everyone, and thanks for joining for another episode. సో, ఈరోజు మేము 'అల్లు అర్జున్' అండ్ 'సుకుమార్' కాంబో మాట్లాడితే ఎలా ఉంటుందనుకున్నాం. సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కాంబో ఎస్పెషల్లీ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఐ థింక్ అల్లు అర్జున్ ఈజ్ అ స్టార్ ఆర్ హీఈస్ వాట్ ఎవర్ టుడే సిగ్నిఫికెంట్ పర్సెంటేజ్ ఆఫ్ దట్ సక్సెస్ డెఫినెట్లీ గోస్ టు సుకుమార్. హీరోయిజాన్ని రీడిఫైన్ చేశాడు. సో, ఫస్ట్ నాకు యాజ్ ఎ మూవీస్‌గా 3 గూడా చాలా పర్సనల్‌గా చాలా ఇష్టం. హెవీ రీవాచ్ ఉన్న కంటెంట్ ఉన్న మూవీసే. ఎస్పెషల్లీ 'ఆర్య 2' డీఎస్‌పీ సాంగ్స్ గానీ ఏదన్నా. త్రీ మూవీస్లో త్రీ క్యారెక్టర్స్, చాలా యూనిక్ క్యారెక్టర్స్, ఓన్ యూనిక్ క్యారెక్టరిస్టిక్ ట్రేట్స్ ఉన్నాయి, దాంట్లో ఫ్లాస్ ఉన్నాయి, చాలా హీరోయిజం ఉంది అండ్ అన్నిటిలో ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చాడు. అందుకే ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వో మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఫర్ టుడే. పుష్పాని చంపేవాడు పొట్నేలే, చిత్తూరు జిల్లాలో పొట్నేలే అంటాడు, కానీ వాడిని చెప్పడానికి వచ్చిన చిత్తూరు జిల్లా కాదు. ఆ బబుల్ గమ్ ఇస్ ఆర్య. పుష్ప వాక్స్ ఫస్ట్ అండ్ దెన్ కేశవ ఫాలోస్ హిమ్. ఇద్దరి లెగ్ షాట్ చూపిస్తాడు. మెటాఫోరికల్లీ హీ షో కంప్లీట్ రామాయణ ఇన్ వన్ ఫైట్. Just showing hero as the god without any flaws. Whatever he does is ultimate. There Sukumar excelled a lot. I want to tell my favorite scene from all these three movies combined. పుష్పలో హీరో ఇంట్రొడక్షన్ అయిపోద్ది. హీరో ఫుల్ అసలు హీఈస్ వెరీ బ్రేవ్, హీ డజన్ కేర్ అబౌట్ ఎనీబడి, ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్, హీరోయిస్టిక్ ట్రేట్స్ ఉన్నాయి, అది ఇదని చూపించేస్తాడు. సడన్గా పోలీస్ స్టేషన్లో ఒక చిన్న సీన్ ఉంటుంది. దాంట్లో కొడుతూ ఉంటారు అల్లు అర్జున్ క్యారెక్టర్ పుష్పని. తన ఎంత కొడుతున్నా నవ్వుతూ ఉంటాడు, పట్టించుకోడు. సడన్గా ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చి వీడిని నవ్వేలా ఆపాలో నాకు తెలుసు అని చెప్పేసి నీ లాస్ట్ నేమ్ ఏంటి అని అడుగుతాడు. చిన్న బీజిఎం తుంగనేసేసి తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. సో మూవీ స్టార్ట్ అయింది, హీరో క్యారెక్టర్ని అలా తీసుకెళ్ళాడు. ఓకే, దిస్ ఫెల్లో హ్యాస్ అ ఫ్లా అని చెప్పి అక్కడే ఎస్టాబ్లిష్ చేసేస్తాడు. ఫ్లా యాజ్ ఎన్ ఎవ్రీ స్ట్రాంగ్ క్యారెక్టర్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ వీక్నెస్ కదా. ఆ వీక్నెస్ ఏంటో అక్కడే మనకి జనాలకి అర్థమైపోయేలా చెప్పేస్తాడు. అది డిఫరెన్స్ బిట్వీన్ సుకుమార్స్ ఇంటెలిజెంట్ రైటింగ్ వర్సెస్ జస్ట్ షోయింగ్ హీరో యాజ్ ది గాడ్ వితౌట్ ఎనీ ఫ్లాస్. వాట్ ఎవర్ హీ డస్ ఈజ్ అల్టిమేట్ కాకుండా ఒక మంచి క్యారెక్టర్ క్రియేట్ చేసి దాంట్లో ఒక ఫ్లాని పెట్టి అన్ని పెట్టి అలా చూపించాడు. ఐ ఫస్ట్ టైం థియేటర్లో ఆ సీన్ చూసినప్పుడు వా అసలు ఏమన్నా మ్యూజిక్తో ఇలా మారిపోయిందా అనుకున్నా. ఐ స్టిల్ రిమెంబర్ ఇట్, దట్ ఈస్ మై ఫేవరెట్ సీన్. నాకు ఎట్లా అనిపించింది అంటే వెన్ యూ సెట్ దిస్ ఫ్లా, అది అది నాకు కూడా లైక్ చాలా మంది ఏం చెప్పారు అంటే అది కొంచెం ఎందుకు ఇట్లా మధ్యలో ఇవన్నీ పెడుతున్నాడు, యూజ్లెస్ సీన్స్, అవసరం లేదు. బట్ వెన్ హీ కమ్స్ టు ద క్లైమాక్స్ హీ మేక్స్ దట్ యాజ్ స్ట్రెంగ్త్. ఇది ఇట్లా పెట్టి దెన్ హీ సేస్ దట్ ఇదిరా నా బ్రాండ్, ఇదిరా నా బ్రాండ్ అన్నప్పుడు ఫర్ దాట్ పర్టికులర్ వీక్నెస్ హీ కంప్లీట్లీ జస్టిఫైస్ ఎవ్రీథింగ్ ఇన్ ద క్లైమాక్స్. దట్స్ ద బెస్ట్ థింగ్. అండ్ సుకుమార్ బై ద క్లైమాక్స్ మేడ్ పుష్ప యాజ్ ఎ గాడ్. ఇప్పుడు వై సుకుమార్ ఈజ్ నోన్ అంటే ఫర్ హిజ్ కైండ్ ఆఫ్, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం డీటెయిలింగ్, అమ్మో ఏదో రకంగా, ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ఇప్పుడు నేను ఒక్కడనే కానీ అవన్నీ చూసి ఏంటంటే సుకుమార్ ఒక ఇంటెలిజెంట్ డైరెక్టర్ అని, లేకపోతే అలా ముద్ర పడిపోయింది కాబట్టి డీటెయిలింగ్ కి ఆడియన్స్ కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. డీటెయిలింగ్ ఇన్ సుకుమార్ ఫిలిమ్స్ ఈజ్ లైక్ సెటప్ అండ్ పే ఆఫ్. అంటే ఇనిషియల్గా ఆల్మోస్ట్ ఒక 20 minutesలో కంప్లీట్ సెటప్ చేసేసుకుంటాడు. స్లోగా కథలోకి దిగుతాడు, దిగేసి దెన్ హీ పేస్ ఆఫ్ ఎవ్రీ సెటప్ దట్ హీ హాస్ డన్ ఇన్ ద స్టార్టింగ్. ఎట్లా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆర్యా 2లో కూడా ఉంటాయి. ఫస్ట్ నుంచి నీకు అజయ్ అండ్ ఆర్య బాండింగ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ ఒక బబుల్ గమ్ సీన్ తో పెట్టేస్తాడు. అది అవును. బబుల్ గమ్ దొక్కంగానే దిస్ ఇస్ మై గాయ్ అని. ఆ బబుల్ గమ్ ఇస్ ఆర్య. హీ జస్ట్ స్టిక్స్ టు హిమ్. అదే. వదలడు. ఒక్కసారి అట్టుకున్నాడంటే వదలడు ఏమన్నా కానీ. ఆఖరికి చావులో కూడా లాస్ట్కి వాడికి చావు వస్తుందంటే వీడే అడ్డం వచ్చేస్తాడు. అండ్ కమింగ్ టు పుష్ప ఆల్సో, అంటే హీ లిటరలీ ఇంప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ డీటెయిలింగ్ ఎ లాట్. ఎట్లా అంటే కేశవ ఒక డైలాగ్ చెప్తాడు, నేను కూడా నా ఓనర్ని చేంజ్ చేసుకుంటా అని చెప్పేసి వెళ్తాడు. అప్పుడు దేర్ ఈజ్ ఎ షాట్ వేర్ పుష్ప వాక్స్ ఫస్ట్, లెగ్ షాట్, లిటరల్ లెగ్ షాట్ అది. పుష్ప వాక్స్ ఫస్ట్ అండ్ దెన్ కేశవ ఫాలోస్ హిమ్. ఇద్దరి లెగ్ షాట్ చూపిస్తాడు. బ్రిలియంట్ అనిపించింది నాకు. అండ్ దెన్ నీకు
ఈ సినిమా అంతా ఎవరి నరేషన్లో వెళ్తుంది? కేశవ నరేషన్లో వెళ్తుంది. అండ్ కంప్లీట్లీ ఇట్స్ ఏ కేశవాస్ పర్స్పెక్టివ్. ఫాలోయింగ్ అప్ ఆన్ ద సేమ్ పాయింట్, డీటెయిలింగ్ అంటే నాకు లైక్ మన తెలుగు ఇండస్ట్రీయే కాదు, లైక్ మేబీ ఇండియా మొత్తంలో సుకుమార్ టైటిల్స్ అంత నీట్ టైటిల్స్ ఎవరు వేయరు. బెస్ట్ యా, వన్. టైటిల్స్ నుంచే తన డీటెయిలింగ్ ఏంటి, తన స్మార్ట్నెస్ ఎగ్జాక్ట్లీ. ఏంటో చూపిస్తాడు. ఫర్ పుష్ప 2 చూసుకో, పుష్ప 2 మూవీ ఈజ్ ఆల్ అబౌట్ శాండిల్హుడ్. స్టార్టింగ్ నుంచే జపాన్ లో ఎక్కడో ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మేడ్ అవుట్ ఆఫ్ రెడ్ శాండిల్వుడ్ చూపించి, దాని నుంచి రివర్స్ లో వెళ్తూ శేషాచలం అడవుల దగ్గరికి తీసుకొస్తాడు. సో బ్రిలియంట్. ఆర్యా 2 లో కూడా సేమ్, దట్ సూపర్. రైటింగ్ థింగ్ వస్తూ ఉంటది, ఇలా వస్తూ ఉంటాయి. వెరీ బ్రిలియంట్, హిస్ డీటెయిలింగ్ షోస్ అండ్ దేర్. అండ్ సినిమా అంతా ఆర్య రాస్తూనే ఉంటాడు. యా. నేను అజయ్కి ఇది చెయ్యాలి, అజయ్కి ఇది చేయాలి, లైక్ లేదా మన గీతాకి ఇది చేయాలి. హీ కీప్స్ ఆన్ రైటింగ్. అండ్ దెన్ అదేంటంటే దేర్ హీ ఈజ్ లైక్ ఈస్ కంట్రోలింగ్ హిస్ క్యారెక్టర్ వైల్ రైటింగ్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్స్ ఇట్. అండ్ ఆర్య ఈజ్ బేసిక్ ఫిలిం. ఆర్య ఇస్ నాట్ ఏ లైక్, నేను ఇప్పుడు ఐ వోంట్ సే ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ ఫిలిం. ఫస్ట్ లవ్ ఫిలిం అంటే ఒక మంచి లవ్ స్టోరీ ఫస్ట్ టైం నేను చూశాను అంటే దట్స్ ఆర్య. లైక్ అల్టిమేట్లీ సుకుమార్ టైటిల్స్ ఆర్ ద బెస్ట్. దానికి పేరు పెట్టేదే లేదు. సుకుమార్ టైటిల్స్ పెడితే ఐ డోంట్ థింక్ దే వుడ్ గో అవుట్ ఆఫ్ ది స్టోరీ. డీటెయిలింగ్ వస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. పుష్పలో వాడు ఫస్ట్ లో జైల్లో వాడిని పెట్టి కానిస్టేబుల్ కొట్టినప్పుడు వాడు అంటాడు, ఆ పుష్పాని చంపేవాడు లే పొట్నేలే, చిత్తూరు జిల్లాలో పొట్నేలే అంటాడు. కానీ వాడిని చెప్పడానికి వచ్చినప్పుడు చిత్తూరు జిల్లా కాదు. ఎగ్జాక్ట్లీ. యా. ఇంకొకటి ఫ్లాడ్ క్యారెక్టర్. హౌ డు యూ డిఫైన్ హిస్ క్యారెక్టర్స్ అంటే ఐ వుడ్ సే దే ఆర్ నాట్ హీరో బట్ దే ఆర్ యాంటీ హీరో. హీరో అని చెప్పడం నాకైతే కష్టం అనిపిస్తుంది. యు టేక్ ఆర్య ఆల్సో. ఆర్య స్టోరీ ఇప్పుడు ఆల్రెడీ ప్రేమలో ఉన్న అమ్మాయిని ఒకడు వెళ్ళి ప్రేమిస్తున్నాడు అంటే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ నార్మల్. అది మనకి ట్రెడిషనల్ గా అనిపించదు. వాడు యాక్చువల్లీ కరెక్ట్ గా వాడు ఒక స్టాకర్ సినిమాలో. అలా బిహేవ్ చేస్తే ఎవరినైనా స్టాకర్ అంటారు. ట్రూ, దట్ ఈస్ వెరీ ట్రూ. Yeah. In the same with even the intentions of Pushpa as well, I would say they are anti-hero. My perception is they are not anti-heroes, but they are like gray, Yeah, Grey, completely yeah, Grey, gray. Grey is more Gray precise. characters. Exactly. Yeah. Grey ante anti-hero కాదు. పుష్ప అఫ్ కోర్స్ ఈజ్ ఎ ఫ్లాడ్ క్యారెక్టర్ త్రూ హిజ్ మైండ్. చెడు ఒక చెడు వాడిలో ఉంది, బట్ కంప్లీట్ గా చెడు చేసేవాడు కాదు పుష్ప. నువ్వు పుష్ప 2 గ్లిమ్స్ చూసుకుంటే, ఐ మీన్ నాట్ ద గ్లిమ్స్, ద ఫస్ట్ వీడియో దట్ హ్యాస్ కమ్, అక్కడ చాలా మందికి మంచి చేసి అడవిలోకి పారిపోయాడు పుష్ప. సో హీస్ నాట్ అన్ యాంటీ హీరో. ఆర్య పార్ట్ 1 లో ఐ డోంట్ థింక్ ఈజ్ కంప్లీట్లీ అన్ యాంటీ హీరో ఆర్ కంప్లీట్లీ అన్ గ్రే క్యారెక్టర్, బట్ హీస్ కైండ్ ఆఫ్ హాఫ్ మెచ్యూర్డ్ హాఫ్ ఇమ్మెచ్యూర్డ్ గై అని నా ఫీలింగ్ ఆర్యాలో. బట్ ఆర్య 2 వి నో హీ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ తీట క్యారెక్టర్. I think industry itself is trying to move away from a traditional good guy kind of stories. Like KGF is also a grey character. అట్లా నాకు తెలిసి ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు మూవ్ అవే. ఈ మూడు క్యారెక్టర్స్ తీసుకో, ఆర్య 1, ఆర్య 2 ఆర్ పుష్ప. ఈ సేమ్ 3 మూవీస్ ని హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా సెకండ్ హీరో ఆర్ ద మెయిన్ విలన్ ఇన్ ది మూవీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకో. ఆర్యాలో ఇఫ్ అజయ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ మొత్తం తీసుంటే, అజయ్కి దిస్ ఫెలో ఇస్ అ విలన్. వాడు ఆల్రెడీ ఎగ్జాక్ట్లీ. లవ్ చేస్తున్న అమ్మాయిని వీడు వచ్చి గెలికి పడేశాడు. సో ఎగ్జాక్ట్లీ. అజయ్కి వీడు విలన్. ఆర్య 2లో కూడా సేమ్, వాడి మానన వీడు బతుకుతుంటే ఫ్రెండ్ అని చెప్పేసి మన టార్చర్ పెట్టి వాడి లైఫ్ అంతా గెలికి పెడతాడు. లాస్ట్కి జస్టిఫికేషన్ ఉంది లిటిల్ బిట్, బికాస్ హీ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఫర్ హిమ్. సో కొంచెం మారింది. ఇక్కడ కూడా చూసుకో, ఫహద్ ఫజిల్ క్యారెక్టర్ లో నుంచి పుష్పాన్ని చూస్తే, హీఈస్ ఎ పోలీస్. వాట్ ఈస్ పోలీస్ రెస్పాన్సిబిలిటీ? దెర్ ఈస్ అ గాయ్ హూ ఇస్ అ స్మగ్లర్ అండ్ హీ స్మగ్లింగ్ ఫారెస్ట్ goods. So from his point of view, this fellow is villain. So all these 3 roles are villains in somebody else's life. But as we are looking at from an audience point of view, we find it as a grey character. ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ అందరికీ ఏంటంటే, గ్రే క్యారెక్టర్ అయినా పర్లేదు, హీఈస్ అవర్ హీరో అండ్ వీ స్టార్ట్ ఓనింగ్ ఇట్, యా. విచ్ ఈస్ నాట్ ఎ వెరీ గుడ్ థింగ్ సొసైటీకి. కానీ ఓన్లీ ఒక మూవీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దిస్ ఆర్ ఆల్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్.
హౌ డు యూ థింక్ అల్లు అర్జున్ కి ఆల్మోస్ట్ కెరియర్ లో ఇట్స్ లైక్ మెజారిటీ వీ హ్యావ్ టు గివ్ టు క్రెడిట్ టు సుకుమార్. సో వాట్ ఆర్ ద కోర్ ఆస్పెక్ట్స్ యూ గైస్ థింక్? The growth part and also how Allu Arjun nailed it. May obviously I cannot imagine any other hero in any of the three movies. Maybe ఎగ్జాక్ట్లీ. to an extent Arya is a very generic college boy role, so maybe any other hero could have done like similar justice. But Arya 2 and Pushpa, I cannot imagine anybody else replicating what Allu Arjun did. I think both of them are Allu Arjun's best in terms of acting. సుకుమార్ అనేటప్పటికి సిమిలర్ ట్రైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్యా టూకి ఉన్న కామనాలిటీ ఏంటి, లేకపోతే దేర్ షుడ్ బి సంథింగ్ యునో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యాలో ఒక డైలాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, వాడు మనం ప్రేమిస్తున్నాం అంటే మనం ప్రేమనిస్తున్నాము, సో మనదే అప్పర్ హ్యాండ్, తీసుకునే వాళ్ళకే అంత ఉంటే ఇచ్చే వాళ్ళకి ఎంత ఉండాలి అనే దాంట్లో ఒకటి ఉంటుంది పాటలో. యా యా సో దట్స్ ఆల్ సుకుమార్ థింగ్స్ యా, అది. సో అదే ఇప్పుడు ఆ ట్రైట్ సేమ్ ఆర్యా టూలో ఏంటి అంటే ఈ ఫోర్సెస్ వాడు వదలడు. ఫస్టే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ బబుల్ గమ్ లాగా వాడు ఎవడినైతే ఆ రోజు ఆ ఆ నడుచుకుంటూ అది అతుక్కుంటుందో వాడిని ఫ్రెండ్ గా చేసుకోవాలని. సో అండ్ దేర్ ఈస్ వన్ మోర్, లైక్ వాడిని చెప్తాడు, నువ్వు నాకు ఫ్రెండా అంటే ఏం చేయాలి అంటే నన్ను కాపాడాలంటే వాడిని తోసేసి దూకి kind of, వాడిని కాపాడి ఫ్రెండ్ అంటాడు. సో these kind of common similarities, did you guys observe in anything like any continuation in the Pushpa as well? I have a Pushpa. very funny thing. Yeah. In all three movies, he's a stalker. స్టాక్ చేయాల్సి వస్తుంది పుష్పాల. యాక్చువల్లీ స్టాక్ ఇక కేశవ గాడి వల్ల వాడు చేసే గబ్బు పనుల వల్ల But 5,000 like రూపాయల fun. పూజ, But 5,000 రూపాయల anyways, పూజ వల్ల oh, చేయాల్సి వస్తుంది. బట్ 5,000 రూపాయల పూజ. But very funnily, in all three movies, he's a stalker. I think that is common. అన్నిట్లలో కొంచెం పిచ్చి ఉంటది. So I think all his characters have a very strong core character. Arya 1 లో fun side love, I love her. I just wait for her to love me back, but I'll not do anything else, but I'll help her. Arya 2 లో he's my friend. I'll sacrifice anything for him. No matter what, I'll stay with him. I'll even sacrifice my love for him. Very strong core character. Pushpalo, his attitude itself is his very core character. Like he do not want to bend his head for anybody. No matter where he comes from, whatever happens, that core character. I think sticking to the core is the commonality between all three of them. వాట్ అబౌట్ ద ఫీమేల్ క్యారెక్టర్స్ ఇన్ దీస్ 3 ఫిల్మ్స్? That's a very big conversation. I'll summarize it in two lines. Arya 1 లో that's a very dumb character, I would say. ఒకడు బిల్డింగ్ మీద నుంచి దూకుతా అని ఐ లవ్ యూ చెప్పమంటే ఐ లవ్ యూ చెప్పేస్తారు. సరే ఐ లవ్ యూ చెప్పింది, పర్లా. అప్పట్లో అలానే ఉండేది క్యారెక్టర్స్, కానీ యూ డోంట్ హ్యావ్ టు బీ ఇన్ రిలేషన్ విత్ హిమ్ కదా. కానీ తన సిచ్యువేషన్ అలాంటిది. షీ కాంట్ డూ ఎనీథింగ్. ఆ టైంలో ఉమెన్ వర్, ఐ వుడెంట్ సే డమ్, బట్ దే వర్ నాట్ పవర్ఫుల్. యా, సో బెదిరిస్తే బెదురుకుంటారు. ఆర్యా 2 లో కాజల్ క్యారెక్టర్ ఈజ్ ఆల్సో, ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ దట్ క్యారెక్టర్. ఆల్సో హర్ యాక్టింగ్ వాజ్ ఆల్సో లైక్ ఓకే ఓకే, యా లుక్స్ తో మేనేజ్ అయిపోయి బయటకు వచ్చేసింది. దట్ వాజ్ ఆల్సో లైక్ నాట్ ఎ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఫీమేల్ క్యారెక్టర్స్ లో ఐ వుడ్ సే రష్మిక నాకు బాగా నచ్చింది. ఆయన నచ్చింది ఇన్ ద సెన్స్, ఎస్పెషల్ ఆ సీన్ లో వేర్ వాళ్ళ ఫాదర్ ని కిడ్నాప్ చేసి ఎగ్జాక్ట్లీ. అప్పుడు రష్మిక అల్లు అర్జున్ దగ్గరికి వెళ్తే ఆ ఫైట్ సీన్ ఉంటుంది కదా, జాలరెడ్డిని కొట్టే సీన్. దట్ వన్ సీన్ మాత్రం నాకు రష్మిక హోల్ సీక్వెన్స్ ఐ రియల్లీ లైక్డ్. అంతే తప్పించి ఆ తర్వాత ఆర్యా టూలో నాకు ఫీమేల్ క్యారెక్టర్స్ ఏమీ అంతగా, యాజ్ నువ్వు చెప్పినట్టే, అంతగా ఏమీ ఇంపాక్ట్ ఏం చేయాల. పుష్పకి వస్తే దట్ పర్టికులర్ సీన్ వేర్, ఆ సీన్ లో వెన్ ఐ అబ్జర్వ్, నా మొగుడిని మాత్రమే నేను హింట్ అని ముద్దు పెట్టుకుంటానని నేను హింట్ ఇచ్చాను, నీకు అర్థం కాలేదు అని చెప్తుంది. అండ్ దెన్ మెటాఫోరికల్లీ హీ షోస్ కంప్లీట్ రామాయణ ఇన్ వన్ ఫైట్. వెన్ హీ ఫైట్స్, అక్కడ నువ్వు చుట్టుపక్కల మొత్తము, అది ఒక పెళ్లి మండపంలో ఫైట్ చేస్తాడు, అండ్ చుట్టుపక్కల మొత్తం రాముడి ఇవి ఉంటాయి అనమాట. లాస్ట్ అయిపోగానే, ఆ ఫైట్ అయిపోతున్న టైంలో జాలిరెడ్డిని ఒక ఇది పెట్టుకొని, ఒక చైర్ పెట్టుకొని కొడుతూ ఉంటాడు పుష్ప. కొడుతున్నప్పుడు లాస్ట్ ఆ ఆ ఫైట్ అయిపోతుంది అనే టైంలో ఒక రాముడి ఇది, ఆ రాముడి బొమ్మ చూపించి
ఆ బొమ్మ షాడోలో ఆ బొమ్మ మాత్రం చూపిస్తాడు. బొమ్మ పక్కన షాడో వస్తూ ఉంటది, వీడిని కొట్టే షాడో. ఆ షాడోలో కొడతాడనమాట. కొట్టిన తర్వాత కట్ అయ్యి జాలరెడ్డిని జాలరెడ్డి రియాక్షన్ షాట్ పడుతుంది వాడు కింద పడి. ఆ తర్వాత వీడు పుష్ప వచ్చి రష్మిక పక్కన కింద కూర్చుంటాడు. దేర్ లైక్ సుకుమార్ ఎక్సెల్డ్ ఏ లాట్. So, Pushpa 2 is coming. And Pushpa 2 lo I know it is going to be a tug war between Banwar Singh versus Pushpa. It's going to be tug of war for sure. Pushpa 3 వస్తుందో లేదో పక్కన పెడితే who do you think will win in Pushpa 2? అంటే ఇఫ్ దేర్ షుడ్ బి ఏ పుష్ప 3, అఫ్ కోర్స్ ఐ వుడ్ సే సుకుమార్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే మన హీరో క్లైమాక్స్ వరకు ఓడిపోయి క్లైమాక్స్ లో గెలిచినట్టు చూపించి హీ వుడ్ గివ్ అన్ ఓపెన్ ఎండింగ్ దేర్. లెట్స్ అస్యూమ్ నో పుష్ప 3. దెన్ ఆఫ్ కోర్స్ షికావత్ వోంట్ బి లైక్ డయింగ్, బట్ హీ విల్ లూజ్ ఇన్ ద ఎండింగ్. బట్ లైక్ దానికన్నా ముందు పుష్ప అయితే ఓడిపోతాడు. Anyways, Yeah. I think I really liked our conversation. It was very nice. Good Yeah. observations again. That two things I did not observe, which you highlighted. I'll watch Pushpa again. Mhm. That sorry, Rashmika ఉన్నప్పుడు fight with Yeah, Ramudi yeah, metaphors in the back. That was yeah. nice. I did not observe it very closely. I'll watch it again. But overall, I am really looking forward for Pushpa 2. మన తెలుగు ఇండస్ట్రీ అలా 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 బూమ్ అవుతుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. సాంగ్స్, మ్యూజిక్, అల్లు అర్జున్. నాట్ టు ఫర్గెట్ టు మెన్షన్ దిస్, బట్ ఈ జనరేషన్ లో ది ఫస్ట్ హీరో ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ టు గెట్ ఎ నేషనల్ అవార్డ్ ఫర్ పుష్ప. Yeah, congrats Allu Arjun sir. Yeah, so like Sukumar, it's all Sukumar credits. I hope Sukumar also gets the national award for Pushpa 2. Thank you all for watching this episode. We'll come back with many more directors and many more characters. Hopefully, we'll come with another episode for Sukumar very soon. For now, signing off, and thank you all. Bye bye. And do not forget to like, share, and subscribe. Ganta Mukyam.